హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. పవన్కు షాక్ ఇచ్చిన నారా లోకేష్. ఆనందంలో టీడీపీ కార్యకర్తలు. మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరిదాకా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. పవన్, లోకేష్, చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా మారారు. ప్రమాణ స్వీకారం వేళ పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణ స్వీకారం వేదిక పైన సైతం మోదీ సైతం పవన్ను ప్రత్యేకంగా ప్రశంసించారు. చిరంజీవి పవన్తో కలిసి చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు. మెగా నందమూరి కుటుంబాలు సందడి చేశాయి. ఇదే సమయంలో పవన్కు లోకేష్ వేదిక పైన పాదాభివందనం చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పవన్ అన్నా అంటూ చంద్రబాబు ప్రభుత్వంలో పవన్, లోకేష్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే లోకేష్ వేదిక పైనే పవన్కు పాదాభివందనం చేశారు. తొలుత తనకు పాదాభివందనం చేసేందుకు ప్రయత్నం చేసిన లోకేష్ను వారించారు. కానీ లోకేష్ ఆయన్ను ఒప్పించి పాదాభివందనం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్న సమయంలో పవన్ వెళ్ళి మద్దతు ప్రకటించారు. అక్కడే టీడీపీతో పొత్తు ఖరారు చేశారు. ఆ రోజు నుంచి టీడీపీ, జనసేన మధ్య బంధం అనేది బలపడింది. మరి పాదాభివందనం అంటే చంద్రబాబు అరెస్టు సమయంలో చంద్రబాబు కుటుంబానికి పవన్ అండగా నిలిచారు. పార్టీ నేతలు సైతం ముందుకు రాని సమయంలో పవన్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఆ సమయం నుంచే నారా నందమూరి కుటుంబానికి పవన్ పైన అభిమానం పెరిగింది. టీడీపీ క్యాడర్కు పవన్ మద్దతు ఇచ్చిన తీరు నచ్చింది. ఇక ఎన్నికల్లో ఎక్కడ సీట్ల విషయంలో చంద్రబాబును పవన్ ఇబ్బంది పెట్టలేదు. టీడీపీ, బీజేపీ మధ్య గ్యాప్ తగ్గింది. 3 పార్టీల కూటమిగా కలవడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. అంతిమంగా కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పవన్ పోషించారు. లోకేష్కు ఆశీర్వాదం. ఇక తమకు అన్నింట అండగా నిలిచి పవన్ను లోకేష్ అన్నగా పలు సందర్భాల్లో సంబోధించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తమ్ముడుగా అన్న పవన్కు పాదాభివందనం చేశారు. పవన్ వారిస్తున్న లోకేష్ పాదాభివందనం చేసి పవన్ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అదేవిధంగా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని, గవర్నర్కు పాదాభివందనం చేసేందుకు సిద్ధం అవ్వగా వారు వారించారు. చంద్రబాబు నుంచి ఆశీర్వాదం పొందారు. ఇక ఇప్పుడు పవన్ నుంచి లోకేష్ ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా అయితే మారింది.